చంద్రబాబు నాయుడు నేషనల్ లెవెల్‌లో రాజకీయాలుగా చక్రం తిప్పారని చెప్పేసి చెప్తారు. మరి అలాంటిది ఇప్పుడు అంతే పదునైనటువంటి రాజకీయం చేయబోతున్నారా? ఎలా అంటే ఆయన జైలుకెళ్ళేటప్పుడు మంత్రి రోజా గారు లాంటి వాళ్ళు కూడా సంబరాలు జరుపుకున్నారు. మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి హేళన చేస్తూ మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళపైన ఎలా ఉండబోతుంది అతని రాజకీయం? మనకి ఇక్కడ 2 క్వశ్చన్ల కింద చెప్పుకోవచ్చు. మొదటిగా ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో జాతీయ రాజకీయాల్లో గడిచిన కొంతకాలం నుంచి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎక్కడ కూడా జాతీయ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయింది ఎక్కడ కూడా లేదు. ప్రతి ఒక్క జాతీయ పార్టీలతో న్యూట్రల్గా ఉండడం, సఖ్యతగా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీని అధికారంలో తీసుకురావడం ఒక్కటే అతను ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. దానికి సహకరించే పార్టీలన్నిటిని కలుపుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అందులో మొదటిగా వచ్చింది జనసేన వచ్చింది. తర్వాత ఇంకే పార్టీలు వస్తే వాటిని కూడా కలుపుకొని వెళ్తారు. కానీ ఇప్పటివరకైతే నా అనాలిసిస్ ప్రకారం జాతీయ రాజకీయాల్లో వచ్చే సాధారణ ఎన్నికలకి అతని ప్రభావం కానీ అతని తాలూకా ఇన్వాల్వ్మెంట్ కానీ ఏం పెట్టదలుచుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. రెండో క్వశ్చన్కి వచ్చేసరికి ఈ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మనం ఒక పర్సన్ జైల్లోకి వెళ్తే స్వీట్లు పంచడం అనేది ఏంటంటే అది వ్యక్తిగతంగా చాలా దుర్మార్గమైన పనిగా చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి చనిపోయినా, ఒక వ్యక్తి జైలుకి వెళ్ళినా, ఒక వ్యక్తి హాస్పిటలైజ్డ్ అయినా మనం వేరే వ్యక్తి వస్తే ఏంటంటే స్వీట్లు పంచడం అనేది చాలా మానసిక రోగులు అలాంటివి చేస్తుంటారు. అది చాలా తప్పు అండి ఇది. మూడో క్వశ్చన్లో ఏదైతే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు అనేవి రాజకీయాల్లో చాలా సర్వసాధారణం. అది ఒక ప్రత్యర్థిగా ఉండేటప్పుడు ఏంటంటే అవతల వ్యక్తిని తిట్టడం అనేది ఒకటి ఉంటుంది. బట్ ఆ తిట్టడానికి అనేది ఏంటంటే సిద్ధాంతపరంగా తిట్టాలి తప్ప, సిద్ధాంతపరంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అనేది వెళ్ళకూడదు. వ్యక్తిగత విమర్శలు అంటే వాళ్ళ ఆరోగ్యాల విషయంలో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, లేదంటే వాళ్ళ ఆస్తుల గురించి కానీ అవి వెళ్ళకుండా వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో మీరేం చేశారు, మీ పెట్టిన పథకాల్లో లోపాలు వాటిని ఎత్తిచూపాలి. వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ని, తప్పుల్ని ఎత్తిచూపాలి తప్ప వాళ్ళ తాలూకా పర్సనాలిటీని, వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా ఏదైనా సరే విమర్శించడం అనేది అది ఒక పద్ధతి కాదండి. ఎవరైనా విమర్శించితే వాళ్ళు వచ్చేసి ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు, లైఫ్ అనేది రివర్స్ అనేది అవుతుందండి. రివర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలండి. ఎందుకు అని అంటే మనం గొప్ప గొప్ప లీడర్లు చెప్పుకునే లీడర్లే ఓడిపోయిన దేశంలో మనం ఉన్నామండి. ద గ్రేట్ లీడర్ అండి, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నారండి. ఆవిడే ఓడిపోయారండి. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారండి. సో ఇలా మనం చెప్పుకుంటే చాలామంది ఓడిపోయారు. మన లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఓడిపోయారండి రీసెంట్గా. గజ్వేల్లో పోటీ చేసి గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓడిపోయారండి. సో అలాంటి గ్రేట్ లీడర్సే తెలంగాణ సాధించి ఇండియాలో పీఎం అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిన క్యాండిడేట్లే ఓడిపోయినప్పుడు ఎవరైనా సరే వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఎవరు కూడా గెలిచే సందర్భాలు, గెలిచే దాఖలాలు కూడా లేవండి. మనకి ఎవరైనా పదవి అనేది వచ్చిందంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు అంటే ఒక ఎమ్మెల్యేగా, లేదంటే మంత్రిగా, ఆర్ఎల్స్ ఒక సీఎంగా, చీఫ్ మినిస్టర్గా ఎన్నేటప్పుడు వాళ్ళు హుందాతనంగా వెళ్ళాలి తప్ప కొంతమంది వ్యక్తులు ఉంటారండి. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే మనం అధికార పార్టీలో కొంతమంది ఉన్నారు. అధికార పార్టీలు ఉన్న వాళ్ళు ఏంటంటే 5%, 6% ఓటు బ్యాంక్ వచ్చిన జనసేన పార్టీ అధినేత గురించి, అతని తాలూకా వయస్సు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఏంటంటే ఎప్పుడూ అదే టాపిక్ అనేది మాట్లాడడం, ఇలాంటివన్నీ ఏంటంటే మనం చాలా ఖండించవలసిన విషయాలు. తీవ్రంగా చూస్తారు. ప్రజలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తారండి. అబ్జర్వ్ చేసినప్పుడు సరైన సమయంలో సరైన ఆయుధం, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఓటు హక్కు అనేది ఏంటంటే వినియోగించుకుంటారండి. వాళ్ళు విజ్ఞులు, వాళ్ళు తెలివైన వాళ్ళండి. ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. ఆ టైం వచ్చిన వరకు వాళ్ళు స్వీట్లు పంచుకున్నా, ఆ టైం వచ్చిన వరకు వాళ్ళు విమర్శించినా వాళ్ళకి చెల్లుతుంది అనుకుంటారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి. మనం ప్రతి మీడియా ఛానల్ చాలామందికి అవేర్నెస్ ఉంది, అవగాహన ఉంది. ఏ న్యూస్ ఛానల్ ఎవరికి కవర్ చేస్తుందో ఆ కవర్ చేసిన ఛానల్స్లో వాళ్ళు భజన చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ అది అనేది ఏంటంటే ఒక పద్ధతి కాదండి. మీరు మీడియా అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా దాటి మనం సోషల్ మీడియాలోకి వచ్చామండి. సోషల్ మీడియాలో విపరీతంగా ఎవరు ఫేవర్గా ఉంటే వాళ్ళు ఎక్కువగా భజన చేయడం, లేదంటే నచ్చని వాడి మీద విపరీతమైన ట్రోలింగ్స్తో రీల్స్ అని, వీడియోస్ అని పెట్టడం, ఇవన్నీ కూడా సామాన్య జనాలకి తెలియదు కదా.
వాళ్ళు ఇలా యూట్యూబ్లో ఓపెన్ చేసేసరికి అవన్నీ ప్లే అవుతూ ఉంటాయి. మరి వాళ్ళు ఎలా డిసైడ్ అవ్వాలి? ఓకే. మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు మనకేందనంటే మీడియా వచ్చేసరికంటే 3 రకాల మీడియాలు మనం చూస్తాం. ఆ మీడియాలో వస్తేందనంటే ఒకటి ప్రింట్ మీడియా, 2 ఎలక్ట్రానిక్ మీడియా, మూడోది సోషల్ మీడియా. ఒకప్పుడు మనకి ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. న్యూస్ పేపర్స్ ఓన్లీ. ఏదైతే తెలుగు పేపర్ అవ్వచ్చు, హిందీ, ఇంగ్లీష్ ఏదో ఒక లాంగ్వేజ్ పేపర్లు ఉండేవి. దాని తర్వాత అప్‌గ్రేడేషన్‌గా మనం న్యూస్ ఛానల్స్‌ని చూస్తున్నాం. దోస్ న్యూస్ ఛానల్స్ మనకి దేంట్లోకి వస్తాయనంటే ఎలక్ట్రానిక్ మీడియాలోకి వస్తాం. మీరు అడిగింది ఇప్పుడు అడిగింది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం ఏంటంటే ఏ పార్టీకైనా టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదండి. బట్ ఏందనంటే అన్‌ఫార్చునేట్‌లీ దుష్ప్రచారాలు ఫేక్‌గా మీరు అడిగిన దాని ప్రకారం ఫేక్ వీడియోలు అనేది పెడతానండి. ఒకటి క్రియేట్ చేయడం, క్రియేట్ చేసింది పదే పదే విడిచిపెట్టడం. సాధారణ జనాలకి అవగాహన లేదు అనంటే ఆ అవగాహన లేదనేది 2019లో అండి. 2019లో చూసిందే నిజం, వీడియోలే కరెక్ట్ అని చెప్పేసి ఫోటోస్, వీడియోస్ కరెక్ట్ అని చెప్పేసి 2019లో అయితే అనుకున్నారు. బట్ ఈ ఎన్నికలకొచ్చేసరికి ఆంధ్ర ప్రజలు చాలా విజ్ఞులుగా, ఎందుకంటే మొబైల్ యూసేజ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉందండి. పదే పదే ఒక వీడియో చూస్తే అది నిజం అనుకుంటే ప్రతిరోజు ఒక పర్సన్ మీదే టాలరేట్ చేస్తే అక్కడ రియాలిటీలో అది జరగకపోతే అది నమ్మే పరిస్థితి అనేది ఉండదండి. సో ఈ వీడియోల ఎఫెక్ట్ అనేది ఉంటుందనంటే ఉంటుందని నేనైతే చెప్తాను. అది ఎంత పర్సెంట్ ఉంటుందనంటే నెగ్లిజిబుల్ 0-5% మాత్రమే ఉంటుందండి. ఆ పర్సెంటేజ్‌లో కొంతవరకు ఆ చేసిన వాళ్ళకేందంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి. చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం వెన్నుపోటు రాజకీయం అని ఎక్కువగా విమర్శిస్తుంటుంది అధికార పార్టీ. మరి అది ఎంతవరకు కరెక్ట్? గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకోవడం గానీ, తర్వాత అతన్ని అలా న్యూట్రల్‌లో పెట్టడం గానీ, 2014 ఎలక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారి విషయంలో గానీ, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా బిఫోర్ ఎలక్షన్ ఒకలాగా, ఆఫ్టర్ ఎలక్షన్ ఒకలాగా ఇలా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటూ జైల్లో ఉండేటప్పుడు ఒకలా ఉండి, ఇప్పుడు సీట్లు దగ్గరకొచ్చేసరికి చాలా తక్కువ సీట్లు ఇస్తామనేటువంటి పరంగా తక్కువ సీట్లు ఇస్తామనే టైప్‌లో మీడియాలో, తెలుగుదేశం మీడియాలో కూడా వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు జన సైనికుల యొక్క అభిప్రాయం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? ఓకే. ముందుగా మీరు అడిగిన దానికి క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఏందనంటే ఒక వ్యక్తిని బదనాం చెయ్యాలి, ఒక వ్యక్తిని బ్యాడ్ చేయాలనుకునేటప్పుడు ఏందంటే ఏ విధంగానైనా బ్యాడ్ చేయొచ్చండి. ఆ బ్యాడ్ చేసే విషయంలో వెన్నుపోటు అవ్వచ్చు, లేదంటే ఇంకొక పదం అవ్వచ్చు, ఇంకో పదం అవ్వచ్చు, ఎలాగైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అలా అంటున్నారు. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారండి. అలానే పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారండి. ఒక రాజకీయ పార్టీని నడిపించేటప్పుడు ఏంటంటే ఆటుపోట్లు, విమర్శలు తట్టుకునేటట్టు ఉండాలండి. సో అలా దాంట్లోనే వస్తుందంటే 1995లో అతను సీఎం అయినప్పటి నుంచి అతని మీద ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అది జరుగుతుంటాయండి. దాన్ని పట్టించుకొని ఉంటే అతను ఈ స్టేజ్ వరకు రారండి. అది జనరల్ జరుగుతుందండి. రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు ఎన్ని సీట్లు ఇస్తారు, లేదంటే రెండో ప్రశ్నలో ఎన్ని సీట్లు అనే కన్నా ముందు జన సైనికులు అనుకుంటున్నారంటే, జన సైనికులు అనుకునే దానికన్నా ఏంటంటే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా చేసి అది ఫేక్ వీడియోలు అవ్వచ్చు, లేదంటే ఎలా అయినా అవ్వచ్చు, టీడీపీ జనసేనలో వస్తుందంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీ అధినేతల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటారండి. అది 20 ఇస్తారా, 60 ఇస్తారా, 40 ఇస్తారంటే ఆ 2 పార్టీల మధ్యలో పరస్పర ఒప్పందం ఉంటుందండి. అండ్ ఎన్ని ఇవ్వచ్చు అనేది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సమీకరణాలు బేస్ చేసుకొని 25-40 మధ్యలో వస్తుందంటే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంతకన్నా ఎక్కువ ఇస్తారా, అంతకన్నా తక్కువ ఇస్తారా అనేది ఏంటంటే ఆ 2 పార్టీ అధినేతలను డిసైడ్ చేస్తారండి. ఒకవేళ టిక్కెట్లు అంటే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసింది చెప్తాను. ఒకవేళ టిక్కెట్లు ఇవ్వాలన్నా సరే అక్కడ ఒక మినిమం అనేది ఏంటంటే డిపాజిట్లు పోటీ ఇచ్చే రేంజ్లో ఆ పార్టీ క్యాండిడేట్లు ఉంటే అప్పుడు వాళ్ళు టిక్కెట్లు అడుగుతారండి. అడగడానికి ఏముందండి, ఎన్ని సీట్లైనా అడగొచ్చు అండి. 175 కూడా అడగొచ్చు. అడగడంలో ఇబ్బంది లేదు. బట్ పోటీ చేయడం ఇబ్బంది లేదు. బట్ వాళ్ళు ఎప్పుడైతే మనకి ఎగ్జాంపుల్ ఒక 50 నియోజకవర్గాల సీట్లు అడిగితే 50 నియోజకవర్గాలు వాళ్ళు ఏంటంటే టఫ్ కాంపిటీషన్ ఉండేటప్పుడే ఆ కాన్స్టిట్యున్సీస్ అడగాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ ఉందండి. రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ మీరు ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దుర్గేష్ గారు ఉన్నారండి. అలానే బొచ్చి చౌదరి గారు ఉన్నారండి. టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ టైట్ ఫైట్గా ఉందండి. వాళ్ళిద్దరు కూడా మంచి పోటీ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి కాన్స్టిట్యున్సీస్లో ఇద్దరు అడగడంలో తప్పలేదండి. అలా కాకుండా ఏదో ఇప్పుడు మన విజయనగరం డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఏదో నియోజకవర్గం అడిగేస్తామనంటే అక్కడ ఉపయోగం లేదండి. చెప్పింది కరెక్టే. కానీ 26 జిల్లాల్లో
ఒక్కొక్క జిల్లాలో 2 యావరేజ్ 2 నియోజకవర్గాలు ఉండరంటారా జనసేనకి బలం లేదంటారా? ఓకే. జనసేనకి బలము లేదు, జనసేనకి బలం ఉందనే కన్నా ఏంటంటే జిల్లాను బేస్ చేసుకునే సమీకరణాలు ఉంటాయి. జిల్లాకి యావరేజ్‌గా 2 నియోజకవర్గాలు ఉంటాయి అనేది ఏందంటే అది రాజకీయాల్లో కుదరదండి. ఎందుకు కుదరదు అనంటే గడిచిన ఎన్నికలను ఒకసారి ఉదాహరణకు తీసుకుంటే వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీకి రాయలసీమ ప్రాంతం తీసుకుంటే 52 నియోజకవర్గాలు ఉంటాయి. 4 ఉమ్మడి జిల్లాల్లో 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాలు గెలుచుకొని వచ్చారండి. అంటే ఇంత బలంగా ఉన్న టీడీపీ పార్టీ అక్కడ 4 జిల్లాల్లో 2 జిల్లాల్లో 0 సీట్స్ అండి. అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తిని గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా విమర్శించి, ఆయన చెప్తేనే కోడికత్తి సీన్ పండింది, ఇలాంటి విషయాలని విమర్శ చేసి ప్రశాంత్ కిషోర్ని కూడా విమర్శించారు. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా లోకేష్ గారితో నుంచి చంద్రబాబు నాయుడు ఒక కలడం జరిగింది. మరి ఈ స్ట్రాటజీ ఏంటండి? ఇక్కడ స్ట్రాటజిస్ట్ అనే కన్నా అక్కడ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిగానే వచ్చారండి. ప్రశాంత్ కిషోర్ అనేది ఏంటంటే ఐపాక్ అనేది ఏంటంటే అతనిది. ఇప్పుడు ప్రెజెంట్ అతను ఐపాక్ అనేది చూసుకోవట్లేదు. మన రాజకీయాలకి లింక్ చేసేటట్టు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వచ్చి అతని తాలూకా ఐడియాలజీస్ వారికి ఇస్తాడు కానండి. అతని టీమ్ కానీ అతనికి ఏ టీము లేదండి ప్రజెంట్. అతను ఓన్గా అతను ఐపాక్ నుంచి బయటకు వచ్చేసి బీహార్లో ఒక పార్టీ పెట్టుకోవడం కూడా మనం చూసాం. ఆ పార్టీ మీద అతను కష్టపడుతున్నాడు. అండ్ రీసెంట్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను ఏదైతే ఇండియా కూటమి అనేది నేషనల్ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో భాగంగా ఇతన్ని కూడా కలుపుకొని వెళ్ళడానికి అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ రాష్ట్ర పరిస్థితుల మీద కూడా డిస్కషన్స్ అనేది కామన్గా ఉంటాయి మాట్లాడుకునేటప్పుడు, అంతే తప్ప అతని పార్టీకి కష్టపడి వర్క్ చేస్తారనేది ఏంటంటే ఎక్కడ కూడా లేదండి. అండ్ అంత రిస్క్ పని కూడా అంత డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి అలాంటి పర్సన్ చేతిలో పెడతాడని అయితే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివైనడు. అతను వస్తేనే ఎలక్షన్లు వస్తే ఇంకో 2.5, 3 నెలల్లో ఉన్నాయి. ఈ 3 నెలల్లో ఇంత కష్టపడిన డేటా కానీ స్ట్రాటజీస్ కానీ అతని చేతిలో పెట్టడానికి అతనైతే రెడీగా లేడు. ఎందుకంటే అతను నమ్మే ఇది కూడా లేదు. ఏదో కారణాలతో వచ్చారు, కలిశారు, వాళ్ళ ఐడియాస్ వ్యూస్ షేర్ చేసుకుంటారు. బట్ వాళ్ళ తాలూకు స్ట్రాటజీస్ని మాత్రం షేర్ చేయరండి. సో నా ఒపీనియన్ వరకైతే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏంటంటే నార్మల్గా స్ట్రాటజీస్ పరంగా కాకుండా పార్టీకి పనిచేయడానికి అయితే రాలేదండి.